జై రూపాయి, జై జై రూపాయి నోటు. ఆ ఇప్పుడు ఏడున్నది రూపాయి నోటు అని అనుకోకుండ్రి, వస్తున్నది కొత్త సరికొత్త రూపాయి నోటు. 5 రూపాయల కాగితాన్ని చూసే 5-10 ఏళ్ళు అయినట్టు అనిపిస్తున్నది. గసోంటిది రూపాయి నోటు ఎన్నడు చూసినామో గుర్తులేనన్ని రోజులు అవుతుంది కదా. వాడేటోళ్లు తక్కువైరని అటు పెద్ద పైసల బ్యాంకోళ్ళు కూడా 20 ఏండ్ల కిందనే తయారు చేసుడు బంద్ చేసిర్రు. కానీ మన పైసలను రూపాయలలో గొలుస్తారు గాని రూపాయి నోట్ లేకుంటే ఎట్లని ఈసరించుకొని మళ్ళీ అచ్చుకొట్టి ఇడదలు చేసిర్రు. మరి తయారు చేసే తెలివి అప్పటికి ఇప్పటికి బగ్గా పెరిగింది కదా. గందుకే పాత నోట్ కన్నా జబర్దస్త్ అందం ఉండేటట్టు తయారు చేస్తుర్రు. ఇక అన్ని నోట్ల మీద బ్యాంకు పెద్ద సార్ సంతకం ఉంటది కదా, కానీ కొత్త రూపాయి కాగితం మీద పైసల శాఖ కార్యదర్శి సంతకం ఉంటది. ఈ కాగితం గులాబీ ఆకుపచ్చ రంగులు కలిసినట్టు ఉంటది. అట్లనే సత్యమేవ జయతే అని రాయకుంటున్న అశోక స్తంభం ఉంటది. కాబట్టి కొత్త రూపాయి నోటు కనిపిస్తే దాష్ పెట్టుకోర్రి అన్నట్టు ఇంకో ముచ్చట కూడా ఉన్నదుల్లో. కడుమ నోట్ల మీద ఇన్ని రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రాసుంటది కదా, కానీ ఇప్పటికాడ నుంచి భారత సర్కార్ అని హిందీలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్ లో కూడా రాస్తారంట. బయట దేశం మార్కెట్ తోటి మన రూపాయలు ఏం మారకున్నా రూపాలనైతే మారుస్తూ